ఎవరో కట్టించిన గుడి ఆ నియోజకవర్గంలోది కాబట్టి సహజంగా నియోజకవర్గం ఎమ్మెల్యే ప్లస్ మాజీ ముఖ్యమంత్రి కాబట్టి పిలుస్తారు, వెళ్ళారు, చేసి వచ్చారు. చంద్రబాబు గారు కూడా అట్లాంటి ఇంతకుముందు చేసి వచ్చారు కదా కుప్పంలో. అది అట్లాగా అది అందులో ప్రత్యేకించి దీనికోసం చేసేది కాదు. అదే ఇక్కడ కీ పాయింట్ అనమాట. అంటే సొంత జిల్లా కాబట్టి ఆ స్థాయిలో ఘన స్వాగతం ఎన్ని దక్కినాయా జగన్మోహన్ రెడ్డి గారికి? ఇప్పుడు ఏంటి, ఇంతకుముందు లాస్ట్ ట్రిప్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఏదో ఇంకో గుడికి కూడా అట్లాగే జరిగింది, కళ్యాణాలు చేయడం ఏదో. నియోజకవర్గానికి ఇదివరకు ఏంటంటే చంద్రబాబు నాయుడు కుప్పంకైనా ఇట్లాగే ఈయన పులివెందుల కన్నా వెళ్ళేది తక్కువ. అయితే పెద్దిరెడ్డి చంద్రబాబుని ఇరకాటంలో పెడితే అక్కడ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశాన్ని ఓడించిన దగ్గర నుంచి చంద్రబాబు గారు పదే పదే కుప్పం వెళ్లాల్సి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు గెలిచిన తర్వాత పెద్దగా వెళ్ళట్లేదు, చూశారు కదా. అట్లాగా అక్కడ ఆ టైంలో బాగా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు జగన్ కూడా మొన్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓడాడు కదా అక్కడ. కాబట్టి నియోజకవర్గానికి తను వెళ్ళకపోతే శాంతం దెబ్బ. ఒకప్పుడు వివేకానంద రెడ్డి చూసుకున్నప్పుడు, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వీళ్ళిద్దరి గెలుపులు కూడా. ఇప్పుడు అవినాష్ రెడ్డికి అంత పూర్తి స్థాయి బలం రాలేదు, వివేకానంద రెడ్డి అంత బలం. కాబట్టి స్వయంగా తనే వెళ్ళకపోతే కష్టం. ఎందుకంటే ఒక పక్కన సునీత షర్మిలలు క్రిందటిసారి కూడా అక్కడే టార్గెట్ చేశారు. ఈవెన్ మొన్న ఎంపీడీ జెడ్పీటీసీలో కూడా టార్గెట్ చేశారు. కాబట్టి అక్కడికి వెళ్తున్నాడు తరచు. వెళ్ళినప్పుడు అక్కడ ఏ గుడోళ్ళు పిలిచినా కూడా కాదంటలేదు. ఎందుకంటే చెప్తారు సహజంగా పార్టీ నాయకులు కూడా, దేవాలయాలకు సంబంధించి నువ్వు ఎవరు పిలిచినా వద్దనొద్దని.